అది అయిన తర్వాత పూర్ణకుంభ సమర్పణం జరుగుతుంది ఆనాటి రాత్రి. ఈ కార్యక్రమం కోసమని మన ప్రధాన అర్చకుల వారు సీతారామాచార్య స్వామి వారు దీనిని అన్నిటినీ సన్నద్ధనం చేయడం కోసమని, ఈ కలశాలన్నింటినీ సూత్రవేష్టనం చేయడం కోసమని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పాత్రలన్నిటికీ సూత్రవేష్టనం జరుగుతుంది. అయిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత సూత్రవేష్టనం అయిన తర్వాత వీటిని భద్రపరిచి శ్రీభండారంలో ఉంచి ఆనాటి సాయం సమయంలో ఆ చంద్రావతరణం అయిపోయిన తర్వాత భోగమంటపంలో పాత్ర మండల ఆసాదనం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా పవిత్రమైనటువంటిది, అబ్బురమైనటువంటిది, విలక్షణమైనటువంటిది, శాస్త్ర చోదితమైనటువంటిది. అందుచేత దీనిని చాలా పవిత్రంగా దీన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇది అయిన తర్వాత స్వామివారికి చందనోత్తరణమైన తర్వాత హృదయ చందనం సమర్పించడం జరుగుతుంది. అలాగే శిరస్సు పైన చందనం సమర్పించడం జరుగుతుంది. దీనికి గ్రామీణంలో ఒక వ్యవహారం ఉంది. దుగ్గనబోయుడని ఆయన ఇక్కడ పోడు వ్యవసాయం చేయడం, ఆ పోడు వ్యవసాయంలోకి ఒక వరాహం ప్రవేశించడం, ఆ పంటనంతటిని ఆరగించడం, దానికి దుగ్గన చినుక వహించి మాటు వేసి ఒక బల్యాన్ని సంధించడం, ఆ బల్యాన్ని దెబ్బకి ఆ వరాహం పరిగెత్తి పుట్టలో దాగిపోవడం, ఆ పుట్టలో ఉండేటువంటి వరాహాన్ని వెంబడించి ఎక్కడుంది అని ఆయన పరిశీలన చేస్తే పుట్టలోంచి ఒక అశరీరవాణి వినిపించి, నేను నృసింహదేవరని, నా పుట్ట తొలగించి నాకు ఆరాధనాది వ్యవస్థను ఏర్పరచమని కటకమునే లేటువంటి మీ రాజుకు చెప్పు అని చెప్పినట్టుగా కృష్ణమాచార్య వచనం మనకి అంతఃసాక్ష్యం అన్నమాట. అందుచేత ఆ బల్యపు ధాటికి, ఆ ఘాటుకు అపనోదనం చేయడం కోసం, అంటే ఓదార్పు కల్పించడం కోసమని ఆ హృదయంలో వక్షస్థల చందనం పెట్టడం అనేటువంటి ఒక సంప్రదాయం వస్తున్నట్టుగాను, స్వామి యొక్క ఆ తాప ఉపశమనం కోసమని శిరస్సు పైన చందన సమర్పించడం ఆనాడు ఆచారంగానే వస్తోంది. వాటి కోసమని 2 పళ్ళెరాలను ఏర్పరిచి అందులో 2 ముద్దల నుంచి చందనపు ముద్దల్ని, పచ్చి చందనపు ముద్దని స్వామి పైన శిరస్సు పైన వక్షస్థలం మీద సమర్పించడం జరుగుతుంది. దీనికి హృదయ చందనం అని విశేషం. ఆ సమర్పణం కోసం సిద్ధం చేస్తున్నారు. అలాగే చందనోత్తరణం కోసమని ఇదిగో వారు ఆ ముఖ వసనాన్ని ధరించి స్థానాచార్యుల వారు, ప్రధానార్చకుల వారు ఆ చందనోత్తరణం కావిస్తారు. ఈ రజత వేత్రంతో, కనిత్రంతో ఈ కార్యక్రమం కోసమని ఈ సాధనాలని అన్నిటినీ సిద్ధం చేసుకోవడం జరుగుతోంది. ఇది చాలా పవిత్రమైనటువంటిది, చాలా సున్నితమైనటువంటిది, చాలా భయంతో, భక్తితోటి, అలాగే స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసమని ఉద్వేలమైనటువంటి, ఉద్వేగంతో కూడినటువంటి ఆ మనస్సుతోటి ఈ కార్యక్రమం అంతా చేయడం జరుగుతుంది. అందుచేత చాలా పవిత్రమైన కార్యం. భగవంతుని సాక్షాత్కారం కోసమని ఆనాడు పురీరవుడు ఎలాగైతే పరితపించాడో, దుగ్గనబోయుడు ఎలాగైతే పరితపించాడో, అలాగే ఇక్కడ ఉండేటువంటి స్వాములు కూడా ఆనాడు స్వామి యొక్క ఏదో తెలియనటువంటి ఒక వేదనతో, ఉద్వేగంతో, ఉద్వేలంతో స్వామిని ప్రార్థన చేస్తూ సాక్షాత్కరింప చేసుకోవడం కోసమని, నిజరూప సాక్షాత్కారానికి ముందు చేయడం కోసం, స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం, తగినటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం కోసమని ఈ పూర్వరంగానంతటినీ సంసిద్ధం చేస్తున్నారు. చాలా విశిష్టమైన సన్నివేశం, విలక్షణమైన సన్నివేశం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా. ఇంత కార్యక్రమం ఉంటుంది, ఇంత వైదికమైన కార్యక్రమం మీకు గమనికాంతరంలో జరుగుతుంది అనేటువంటి దాన్ని తెలియచేయడం కోసమని మీకు మీ ముందు ఈ కార్యక్రమాన్ని అంతటినీ, ఈ పూర్వరంగ పరిష్కరినంతటినీ మీ ముందు ఉంచుతున్నాను. గమనించండి.